నియోజకవర్గానికి సంబంధించిన 3 డివిజన్లకు మొత్తం కలిసి 191 సైకిళ్ళు ఇంకా కొన్ని నిమిషాల్లో చిన్నారి బాలికలకి ఇవ్వబోతున్నాం. అంటే దీని ఉద్దేశం ముఖ్యంగా చిన్నారి బాలికలు అంటే డ్రాప్ అవుట్స్ తక్కువగా ఉండటంతో పాటు వారికి టైం సేవింగ్ అవడంతో పాటు వాళ్ళు ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు, తప్పకుండా విద్యలో బాలికలను కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈనాడు మన ట్రస్ట్ నుంచి అంటే వ్యక్తిగతంగా మన ట్రస్ట్ నుంచి ఇది ఇవ్వటం జరుగుతుంది. మనస్ఫూర్తిగా చిన్నారి బాలికలతో పాటు బాలులను కూడా ఒక్కటే ఈ వేదిక నుంచి వారిని కోరుకుంటున్నాను. ఈ చదువుకునే ఈ రూరల్ ప్రాంతంలో ఉండే ఈ స్కూల్స్ అన్నీ కూడా వ్యవసాయం మీద డిపెండింగ్ అయి ఉండే మీ పేరెంట్స్ మిమ్మల్ని తినకుండా మీ మీద అనేక ఆశలు ఆలోచనలు పెట్టుకొని మీ అమ్మా నాయన మిమ్మల్ని స్కూళ్ళకి పంపుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత బాధపడి కొవ్వొత్తిలాగా కరిగి మీ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళ శ్రమ ఏందో ప్రతిరోజు మీరు గమనిస్తున్నారు. ఇంట్లో నుంచి వచ్చే ముందు ఆ గమనించేది భవిష్యత్తులో మీ పరిస్థితి అలా ఉండొద్దని, నా బిడ్డ నా కొడుకు చల్లగా ఉండే విధంగా నేను కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్వాలేదు, నా పిల్లల భవిష్యత్తులో నాలాగా కష్టపడొద్దని మిమ్మల్ని ఉన్నతమైన చదువులు చదివించాలనే తాపత్రయంతో ఆర్థిక పరిస్థితులు ఇంట్లో సహకరించకపోయినా 2 పూట్లు తినాల్సింది 1 పూటైనా తినేయనా నా బిడ్డని కొడుకుని చదివించాలనే మీ తల్లిదండ్రుల ఆశలని ఆలోచనల్ని మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని ప్రతినిత్యము మీ గోల్ ఏదైతే ఉందో, మీ ఆశయం ఏదైతే ఉందో, మీ అమ్మా నాయన మీ మీద ఏ కలలైతే కంటున్నారో ఆ కళలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా చిన్నారి బాలబాలికల్ని కోరుకుంటున్నాను. ఇక ప్రభుత్వ పక్షానికి వస్తే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసిన సంగతి మీకు తెలియంది కాదు. ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని సొల్లు కబుర్లు చెప్పుకోవటమే తప్ప ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ పెట్టారా అంటే మూతపడ్డ కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో వాటిని పెట్టిన సంగతి మనకి తెలియంది కాదు. చాలిన బువ్వ పేదోడి పిల్లకి పెడుతూ పేదోడి ఆడపిల్ల స్కూల్లో చదివితే, ఆనాటి హాస్టల్లో చదివితే సరిగ్గా కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఈలేని దీనాతి దీనమైన పరిస్థితి ఆనాడు ఉండేది. అది ఎన్నికల వాగ్దానం కాదు. ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం అనేక స్కూల్స్ హాస్టల్స్ పరిశీలించినప్పుడు పేదోడు పిల్లోడికి కూడా శుద్ధమైన బువ్వ పెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు సుమారు 200% ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి విద్యార్థిలో ఉన్న స్కిల్, ప్రతి విద్యార్థిలో ఒక స్కిల్ ఉంటుంది. దాన్ని తప్పకుండా బయటికి వెలికి తీసి దాన్ని తన జీవనోపాధి కోసమో భవిష్యత్తులో తన జీవితాన్ని నిలదెక్కుకోవడం కోసమో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఉన్న పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఈనాడు 4th సిటీలో స్కిల్ యూనివర్సిటీని కూడా ఓపెన్ చేసి ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి. అంతేకాదు గతంలో ఐటీఐలు ఉండేవి, అది కూడా జిల్లాకి 1వ వారా ఉండేది. ఈనాటి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఐటీఐలు విడతల వారీగా పెట్టాలని నిర్ణయించి మన పాలేరు నియోజకవర్గానికి కూడా ఈ మధ్యనే 46 కోట్ల రూపాయలతో ఒక ఐటీఐని శాంక్షన్ చేయించుకొని
రాబోయే కొద్ది రోజుల్లో తిరుమలాయపాలెం మండల హెడ్ క్వార్టర్ లో కూడా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. అంతేకాదు మన ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీ పరిధిలోనే జేఎన్టీయూ కాలేజీ శాంక్షన్ గత ప్రభుత్వం పేపర్ ఇచ్చిపోతే కేవలం తెల్ల పేపర్ మీద ముద్రేసి ఒక కాగితాన్ని వదిలేసిపోతే మీ దీవెనలతో శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత 208 కోట్లు శాంక్షన్ చేసి మొదటి విడత 110 కోట్లు కూడా ఇచ్చి టెండర్లు పిలిచి అతి కొద్ది రోజుల్లోనే జేఎన్టీయూ కాలేజీని కూడా ఇక్కడ పూర్తి చేసుకోబోతున్నాం. అంతేకాదు ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే వివిధ ప్రాంతాల్లో అది కోళ్ల ఫారాలు కానీ రైస్ మిల్లుల్లో కానీ ఉన్నాయో అక్కడ చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్కూలు సుమారు 3600 మంది పిల్లలు 200 కోట్ల రూపాయలతో ఆ పిల్లలు చదువుకునే విధంగా అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూళ్లు కూడా నిర్మించుకునేదానికి శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లో పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే స్టాండర్డ్స్ లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ కాలేజీలని స్కూల్స్ ని ఈ ప్రభుత్వం నిర్మించబోతుంది. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, పేదవాడు పిల్లవాడు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవటానికి ప్రోత్సహించాలని, పేదవాడి పిల్లోడికి కూడా పేదవాడి పిల్లలందరికీ మంచి స్టాండర్డ్ లో సకల సౌకర్యాలతో అద్భుతమైన విద్యని అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి 9 నెలల్లోనే సుమారు 11,000 డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలను ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు సుమారు 30,000 మంది టీచర్స్ ని స్పాన్సర్స్ ప్రమోషన్స్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఆనాటి 10 సంవత్సరాలలో ఒక ట్రాన్స్ఫర్ చేయాలి అన్న ప్రభుత్వానికి ధైర్యం లేదు, పారదర్శకం లేదు, అలానే వదిలేసింది. వాటన్నిటినీ విద్యకు ఈ ప్రభుత్వం పెద్దపీట మాటలతో కాకుండా చేతలతో చేస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చిన్నారులు మీ భావి భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అన్ని వసతులు కూడా కల్పిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాడు సైకిల్ అందుకుంటున్న నా బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ మరొకసారి టీచర్స్ కూడా ఏదైతే ఈనాడు మన పాలేరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా గతంలో కంటే డెఫినెట్ గా స్టాండర్డ్స్ పెరిగాయి. టీచింగ్ ఫ్యాకల్టీ కూడా డెడికేటెడ్ గా కష్టపడి పిల్లలకి స్టడీ నేర్పిస్తున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రూరల్ మండల విద్యాశాఖ తరపు నుంచి తమరు బాలికా విద్యను పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రోత్సాహాలు అందిస్తున్నారు సార్. దానికి మా విద్యాశాఖ తరపు నుంచి మేమందరం తమరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో సైకిల్ ఉన్న దగ్గరికి ఓన్లీ స్టూడెంట్స్ ని తీసుకొని వెళ్ళండి. పోలీసు ఓన్లీ స్టూడెంట్స్ ఉండాలి అక్కడ. నేను వచ్చేసరికి వెళ్లే లోపుగా ఒక చిన్న తీసుకెళ్ళండి. అక్కడ అరేంజ్ అయ్యే లోపు ఒక చిన్న డాన్స్ ఇస్తారు.